గుడ్ మార్నింగ్ అమ్మమ్మ. గుడ్ మార్నింగ్ మేడం. మీ పేరు? మా పేరు పార్వతి అండి. ఎన్ని రోజులు అయింది మీరు ఇక్కడ ఫౌండేషన్ కి వచ్చి? ఇక్కడ నా వచ్చి దగ్గరికి 1 సంవత్సరం మీద 8 నెలలు అవుతుంది మేడం. అవునా? ఆ, 1.5 year అవుతుంది. ఆ, ఓ, ఎలా ఉందమ్మమ్మ ఇక్కడ? మంచిగా ఉంది మేడం. సర్వీస్ కానీ మేనేజ్మెంట్ కానీ అన్ని మంచిగా ఉన్నాయి మేడం. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయడం అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి మేడం. ఉమ్, ఏ బిడ్డలు కొడుకులు బంధువులు అక్క చెల్లెళ్ళు ఎవరు చేయని సేవ మంచిగా చేస్తుండ్రు పిల్లలు. okay. ఆ, వాళ్ళకి చేయాలని ఉంది పిల్లలకి. వాళ్ళ వాళ్ళ బిజీ షెడ్యూల్స్ లో వాళ్ళు అదే అవుతున్నారు. అలా మంచిగానే చేస్తారు మీరు మీరు ప్రశాంతంగా ఉన్నారు కదా ఇక్కడ. ప్రశాంతంగా ఉన్నా మేడం. మీకు కావాల్సినవన్నీ ఇక్కడ మేనేజ్మెంట్ ఇస్తుంది. ఆ, మొన్న ఊరికెళ్ళి మా వదినేలు మా భర్త అక్కలు ఫోన్ చేసి కొంచెం పెద్ద మాట్లాడండి అమ్మమ్మ. వాళ్ళు మాట్లాడిండ్రు ఫోన్లో. వదిన హోమ్ లో ఉండి బాగున్నావు, హోమ్ లో ఉండి బాగున్నావు, ఇక్కడ ఇంట్లో అయితే ఇంటికి తీసుకొచ్చినట్టయితే ఎన్ని పైసలు నీ బాగా తిని నీకు అడ్డం చూడడం సేవ చేసి ఎప్పుడో నీ పొక్కన పెట్టేప్పుడు. మీరు ఇంతకు ముందు పండిట్ కదా అమ్మమ్మ? అవును. ఏం జాబ్ చేసేవారు? హిందీ పండిట్ మేడం. హిందీ పండిట్ అంటే స్కూల్ కి వెళ్ళేవాళ్ళు. మీరు నాకు తెలిసి నాలా నలుగురితో తిరిగేవాళ్ళ? అవును మేడం. గుర్తొస్తాయి మీకు ఆ రోజులన్నీ? అవును మేడం. బాగా డిమాండ్ ఉండేవాళ్ళ? మీ హిందూ దేవాలయం అన్ని ఎస్కాషన్ తీసుకుపోతుంటే పిల్లలను. హెడ్ మాస్టర్ నేను శ్రీశైలం, అక్కడ తిరుపతి, అక్కడ చాలా చాలా దూరం పోయినాం మేడం. సో బాగా ఎంజాయ్ గా బ్రతికారు. ఇప్పుడు కూడా మీరు అదే మెంటాలిటీతో ఉండాలి. మైండ్ సెట్. మీరు టీచర్ అంటే చాలా బ్రాడ్ మైండ్ ఉంటుంది కదా. మీరు ఇప్పుడు కూడా ఏముంది, తప్పదు, ఏజ్ ని యాక్సెప్ట్ చేయాలి కదా. ఎప్పుడు ఒకటే ఏజ్ ఉండము. సో ఆ ఏజ్ ని కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ మీరు ఉన్న దాంట్లో ఆనందంగా ఉండాలి. ఆనందంగానే ఉన్నా మేడం. ప్రేయర్ చేసుకుంటారు. ప్రేయర్ చేసుకుని మా కోసం కూడా ప్రేయర్ చేస్తారు. అందరి కోసం మేడం. నా మొబైల్ పోయినప్పుడు బాగా ప్రేయర్ చేశారు. మీకోసమే కాదు, అందరి కోసం చేస్తాం. వెరీ గుడ్. మన ఫౌండేషన్ లో ఉన్న తాతయ్యలు అమ్మమ్మలు అందరి కోసం అందరి శాంతంగా ఉంటే చాలు. ఈ పిల్లల కోసం వీళ్ళ కోపం లేకుండా, వీళ్ళకు ఆవేశపడకుండా, వృద్ధులకు మాటలు అనుకుంటా మంచి రోజు ప్రేమ గల మనసు, ప్రేమ గల గంట సేపు ప్రేయర్ చేశారంటే మీకు టైం పాస్ కూడా అవుతుంది. అట్ ది సేమ్ టైం మీకు మనశ్శాంతి ఉంటది కదా అమ్మమ్మ. ఇక్కడ రాసుకుంటే ఒక 15 నిమిషాలే 20 నిమిషాలే కానీ గంటల సేపు నేను ప్రయత్నంలో ఉంటాను మేడం. ప్రయాణికుల కోసం చేస్తా. ప్రయాణికులు ఏరోప్లేన్, ట్రైన్, ఎక్స్ప్రెస్ అన్ని వాహనాలు మా ప్రయాణికుల కోసం, వాళ్ళ డ్రైవర్ ఆరోగ్యాల కోసం, ప్రపంచమంతా బాగా మన భారతదేశ ప్రజలు అందరినీ కాపాడుదే అని ప్రార్థన చేస్తుంటాను. ఇంకా మీకు ఇప్పుడు ఆ ఉన్న ఏజ్ లో మీరు అంతకు ముందు హెడ్ మాస్టర్ ఉన్నారు కదా. మీరు హెడ్ మాస్టర్ అమ్మమ్మ టీచరా? టీచర్. ఎంత శాలరీ వచ్చేది మీకు అప్పట్లో? తక్కువే అనుకుంటా. తక్కువనే మేడం, 15. బట్ ఓకే, ఆ అమౌంట్ మీరు తెచ్చి హౌస్ ని అంతా ఆర్గనైజ్ చేసేవాళ్ళు కదా. అవును మేడం. సో మీరు అన్ని తెలిసిన వాళ్ళు. మీ ముందు మేము ఇంత. నాకు 5 పిల్లలు, 3 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. ఓకే. వాళ్ళందరికీ వాళ్ళందరికీ చదివించిన, పెళ్లి చేసిన. అంతే కదా. అత్తగా ఉన్నా, కోడలుగా ఉన్నా, మళ్ళా అమ్మమ్మగా, నాన్నమ్మగా. దేవుడు ఇంతవరకు నా మనమన్లకు మళ్ళీ మా పిల్లలు పుట్టింది. మనమరాళ్ళకి 3వ తరం చూశారు. చాలా గొప్ప వాళ్ళమ్మ.